హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు, వాళ్ళకి ఏమైనా స్వీట్ వండి పెట్టాలి అన్నప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోగలిగే ఈ హల్వా రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. కడాయి అడుగు కాస్త మందంగా ఉండేటట్టు చూసుకోవాలి, అప్పుడే హల్వా అడుగు పట్టకుండా ఉంటుంది. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కొన్ని కిస్మిస్లను వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో 1 కప్పు వరకు సూజీని వేసుకోవాలి. ఈ సూజీ అంతా నెయ్యిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. సూజీ ఇలా ఫ్రై చేస్తున్న కొద్దీ లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది, అలాగే వీటి నుంచి మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు సూజీని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మరోవైపు స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో 3 కప్పుల వరకు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. 1 కప్పు సూజీకి ఈ 3 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది. సూజీ కూడా బాగా ఫ్రై అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మరిగించుకున్న నీటిని ఇందులో పోసుకొని సూజీ ఎక్కడ ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని హల్వా అంతా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. కాసేపటి తర్వాత ఇలా ఇందులో 1/4 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. ఈ 1/4 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా స్వీట్గా తినాలి అనిపిస్తే ఇంకొంచెం పంచదారని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగి హల్వాలో కలిసేలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న హల్వాలో కొంచెం ఫుడ్ కలర్, 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే చిటికెడు సాల్ట్ని కూడా వేసుకొని ఇదంతా హల్వాలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది జస్ట్ ఆప్షనల్ అండి. ఇది వేసుకున్నా వేసుకోకపోయినా హల్వా టేస్ట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. కలర్ఫుల్గా కనిపించడం కోసమని నేను ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. చివర్లో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల హల్వా మరింత సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే హల్వా కడాయి నుండి సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.